నా పేరు ఎంవి రాజారాం. హైకోర్టులో గత 37 ఇయర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. కొన్ని టిప్స్ జూనియర్ అడ్వకేట్స్ ఎదిగి కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే హైకోర్టులో లేదా లోవర్ కోర్టులో వాళ్ళు చేసే పని, తర్వాత వాళ్ళు అడ్రస్ చేసే విధానము, సీనియర్స్తో ప్రవర్తించే విధానము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం న్యాయవాద వృత్తిలో నైపుణ్యము ఎంత ముఖ్యమో, సీనియర్ పట్ల కూడా ప్రవర్తించే విధానం కూడా అంతే ముఖ్యం. అంటే దట్ మీన్స్ ప్రొఫెషనల్ ఎథిక్స్. సో ఫస్ట్ ఏంటంటే మనకి రెస్పెక్ట్ అండ్ క్రమశిక్షణ. సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అట్లాగే నేర్చుకునే తపన, పని పట్ల నిబద్ధత, కోర్టులో ప్రవర్తన, డ్రెస్ కోడ్ మరియు హుందాతనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ ఎపీరియన్స్ ఈజ్ ద బెస్ట్ ఎపీరియన్స్ అని మనకి అందరికీ తెలుసు. కాబట్టి మనం వేసుకునే డ్రెస్సు, మనం వేసుకునే మన ప్రవర్తన అది ఫస్ట్ ఇంప్రెషన్గా ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే సీనియర్తో మనం మన సీనియర్లే కాదు, ఏ సీనియర్ కనబడినా కూడా వాళ్ళకి విష్ చేయడము, వాళ్ళు మాట్లాడుతుంటే మనకి డిస్టర్బ్ చేయకుండా ఉండడం. కోర్టులో మనం ఎప్పుడైతే కూర్చున్నామో జూనియర్గా, ఒక సీనియర్ రాగానే మనం వాళ్ళకి సీట్ ఆఫర్ చేయడం అనేది చాలా ముఖ్యం. అట్లాగే సీనియర్స్ ఎప్పుడైతే ఆఫీసుల్లో మనం వర్క్ చేస్తున్నామో, సీనియర్ కన్నా ముందు మన ఆఫీసులో కూర్చోవాలి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత సీనియర్ ఇచ్చే డిక్టేషన్ కానీ, సీనియర్ చెప్పే పాయింట్స్ కానీ, టిప్స్ కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సీనియర్ ఎట్లా హైకోర్టులో లేదా కోర్టుల్లో వాదిస్తారో, అది క్లయింట్స్తో మాట్లాడే విధానం, కేసు ఫైల్ మనం సిద్ధం చేయడం నెక్స్ట్ డేకి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు సీనియర్ ఖాళీగా ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా ఉన్నప్పుడు అడిగి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. నెక్స్ట్ ఏంటంటే పని పట్ల మనం ఏదైనా కేసు తీసుకున్నప్పుడు ఆ కేసుకి మనం వీ హ్యావ్ టు గివ్ వాట్ వీ కాల్ జడ్జిమెంట్స్, పాయింట్స్. మనం ఆ కేసు తాలూకా సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్నప్పుడు దానికి ఏం చేయాలంటే మనం వీ హ్యావ్ టు నోట్ డౌన్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఏమేమైతే మనం హైలైట్ చేయగలుగుతాము. వన్స్ యూ డిస్కస్ విత్ యువర్ సీనియర్, దిట్ విల్ హెల్ప్ యూ అలాట్. కోర్టులో కూడా మనం వాదిస్తున్నప్పుడు ఇమీడియట్గా అడ్వకేట్కి మనం ఏం చేయాలి, సీనియర్స్కి ఫైల్స్ అందించాలి. దట్ విల్ హెల్ప్ యూ అలాట్. థ్యాంక్ యూ.